ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో మేడే వేడుకల్లో సందర్భంగా పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. మిత్రులు గాని జీవితాంతం సేవ చేసిన మీ రుణం తీర్చుకోలేం. అంత అభిమానం చూపించారు, అంత అభిమానం చూపిస్తున్నారు. పట్టుదలతో ముందుకొచ్చారు. ఈరోజు మా ఆడబిడ్డలు చూస్తున్నాను, తెలుగింటి ఆడపడుచులందరినీ చూస్తున్నాను. మీరే ఈ ప్రభుత్వానికి అండ. మీ అభిమానం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అది కొనలేని శక్తి. అందుకనే మరొక్కసారి మా డాక్రా సంఘాలకి, మహిళలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు రాజమండ్రి ఒక మహానగరం, చారిత్రక చరిత్ర ఉన్న నగరం, ఒక సాంస్కృతిక నగరం. ఆంధ్రప్రదేశ్లో మీరు ఒకసారి చూస్తే ఒక ప్రాచీన నగరం. ఈరోజు ఈ కాలేజీ మనం ఇక్కడ కూర్చున్నాం. 156 సంవత్సరాల మునుపు ఈ కాలేజీ పెట్టారు. అది ఈ యొక్క ప్రాంతం యొక్క విశిష్టత. రెండోది మనం చూస్తే వీరేశలింగం పంతులు గారు కానీ, ఇంకా చాలా మంది, ప్రకాశం గారు కానీ, అందరూ ఇక్కడి నుంచే వచ్చారు. ఇంకో పక్క కాటన్ గారు ఆ రోజు ధవళేశ్వరం బ్యారేజీ కట్టారు. 152 సంవత్సరాల కంటే ముందు ధవళేశ్వరం బ్యారేజీ కట్టి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి నీళ్లిచ్చి ఈ 2 జిల్లాల్ని సస్యశ్యామలం చేసిన వ్యక్తి కాటన్ గారు. ఆ విషయం కూడా మనం మర్చిపోలేని సందర్భం ఇది. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చరిత్ర సృష్టించడానికి వచ్చాం. మేడే కార్మికుల దినోత్సవం. ప్రపంచమంతా కూడా కార్మికులందరూ కూడా ఏదైతే దోపిడీ చేస్తున్నారో ఆ దోపిడీ పట్ల నిరసన తెలియజేస్తూ సంఘటిత శక్తిగా ఎదగాలని, ప్రపంచమంతా కూడా సంఘటితంగా ముందుకు పోవాలని దీక్షభూని మేడే సెలబ్రేషన్స్ కు ప్రారంభోత్సవం చేశారు. ఈ రోజు ప్రపంచం మొత్తం ఒక సంఘటిత శక్తిగా అందరూ కూడా కార్మికుల రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ఊరేగింపులు చేసి ఎవరైనా మమ్మల్ని దోపిడీ చేస్తే కబద్దారు, జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టమని చెప్పే రోజు ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి రోజున నేను ఒకటే కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మేడే శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఈ కార్మిక డే రోజున తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా మీకు అండగా ఉంటాం. పేదవాళ్ళందరూ కార్మికులుగా ఉన్నారు. అలాంటి పేదవాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం పైన ఉంది. అందుకే ఓసారి అనిపిస్తుంది, మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ కార్మికులుంటే మీ అందరిలో కూడా నేను మొదటి కార్మికుణ్ణి. ఎందుకంటే రోజుకు 18 గంటలు మీకోసం పనిచేస్తున్నాను, ఓవర్ టైం పనిచేస్తున్నాను. కాబట్టి నేనే మొదటి కార్మికుణ్ణి. కార్మిక శక్తిని నమ్ముకున్న వ్యక్తిని, శ్రమజీవిని, శ్రమ అంటే తెలిసిన వ్యక్తిని. అందుకనే మిమ్మల్ని చూస్తే విపరీతమైన మీ మీద నాకు గౌరవం కూడా. అందుకని ఈ రోజు ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా దేశంలో, రాష్ట్రంలో ఉండే కార్మికులందరికీ శుభాకాంక్ష తెలియజేస్తున్నాం, అభినందన తెలియజేస్తున్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా మీకు అండగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుందని హామీ ఇస్తున్నాం.